హరే కృష్ణ అందరికీ. ఈ 2 శ్లోకాల్లో 5 పాండవులు, శ్రీకృష్ణుడు ఏ శంఖాలను పూరించారో తెలియజేస్తున్నాడు. మొదటగా పాంచజన్యాన్ని హృషీకేశుడు పూరించాడు. హృషీకేశుడు అంటే హృషీకములకు ఈశుడు. ఇక్కడ హృషికాలు అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు అధిపతినే హృషీకేశుడు అని అంటారు. ఇక పాంచజన్యం, పంచజనుడు అనే రాక్షసుడిని ఎముకతో తయారైనది కనుక ఆ శంఖానికి పాంచజన్యం అనే పేరు వచ్చింది. తరువాత ధనంజయుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించాడు. ధనంజయుడు అంటే ధనాన్ని జయించినవాడు. అయితే అర్జునుడికి ధనంజయుడు అనే పేరు ఎందుకు వచ్చింది? ధర్మజ రాజసూయ యాగ సందర్భంగా అర్జునుడు ఉత్తర దిక్కుగా దిగ్విజయ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది రాజులను యుద్ధంలో జయించి అపార ధనరాశులను సొంతం చేసుకున్నాడు. కనుక అర్జునుణ్ణి ధనంజయుడు అని అన్నారు. అర్జునుని శంఖం పేరు దేవదత్తం. దేవతల చేత దత్తం చేయబడినది కనుక దేవదత్తం అని అన్నారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ రాధాకృష్ణ.